హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, ఓకే. సో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి, అలాగే వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి. సో ఈ రీడింగ్ అనేది మనం చూద్దాము, ఓకే. సో ఇది చాలా మందికి ఇష్టమైన టాపిక్, అందుకని ఈ రీడింగ్ చేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. దానివల్లనే నేను ఈ 2 రోజులు రీడింగ్స్ చేయలేకపోయాను. ఎందుకంటే చాలా మంది వాళ్ళు బాధలో ఉండి, పెయిన్లో ఉండి నా దగ్గర రీడింగ్స్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకి నేను సమయం కేటాయించాలి కాబట్టి జనరల్ రీడింగ్స్ అనేది అందరూ చూస్తారు, కానీ పర్సనల్ గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా నా దగ్గరికి వస్తారు. అందుకని వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చానమాట. సో మీకు ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మీరు మెయిల్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్ అనేది నాకు నేను చేసుకోవాలి, అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను మీకు అనౌన్స్ చేస్తాను, ఓకేనా. సో ఒక సబ్స్క్రైబర్ నాకు రిక్వెస్ట్ కూడా చేశారనమాట, మేడం ఏమైనా రెమెడీస్ చేయండి, స్విచ్ వర్డ్స్ ఏమైనా పెట్టండి అనేసి రిక్వెస్ట్ చేశారు. నేను అది చూస్తాను, కానీ నాకు స్విచ్ వర్డ్స్ ఇవన్నీ నాకు తెలీదు, నాకు అంత నమ్మకం కూడా లేదనమాట. సో కానీ ట్రై చేస్తాను. మీరందరూ ఎలా కోరుకుంటే నేను అలాగా చేయటానికి అనేది ట్రై చేస్తాను, ఓకే. సరే, లెట్ స్టార్ట్ ద రీడింగ్. అలాగే మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా నా రీడింగ్స్ అనేవి మీకు రెజినేట్ అవుతాయి, సరేనా. లెట్ స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ అండ్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యక్తి మా వ్యూవర్ యొక్క వ్యక్తి వాళ్ళు ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు, ఏ ఎనర్జీలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఓకేనా. ఇవన్నీ మనకు చెప్తారు. సో నేను షఫుల్ చేసినప్పుడు మీరు మీ వ్యక్తి గురించి ఆలోచించండి. అలాగే వాళ్ళ పేరును 3 సార్లు తలుచుకోండి. అండ్ నాతో పాటు మీరు 3 సార్లు చిటికలు వేయండి, ఓకేనా. అది ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది, ఓకే. నాతో పాటే మీరు చిటికలు వేయాలండి, ఓకే. రెడీ అంటే కావాలంటే పాజ్ చేసుకోండి వీడియో, ఓకే. రెడీనా? ఓకే. 1 2 3. ఓకే. సో మీ వ్యక్తి ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఓకే. ద వరల్డ్, ద లవర్స్, ద హెర్మిట్, ఓకే. సో ప్రస్తుతానికి మీ వ్యక్తి అయితే వేరే ఇప్పుడు ఉండే స్థలం కాకుండా వేరే స్థలంలో ప్రయాణం చేస్తున్నారు, లేదంటే వేరే ప్లేస్లో ఉన్నారు, లేదంటే ఒక ట్రావెల్లో ఉండొచ్చు, ప్రయాణంలో ఉండొచ్చు. ద వరల్డ్ కార్డ్ ఏంటంటే ట్రావెల్ని సూచిస్తుంది. సో మీ వ్యక్తి ఖచ్చితంగా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు. అది ఏమైనా క్యాంప్ అవ్వచ్చు, లేదంటే ఆఫీస్ వర్క్ మీద అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ వెళ్ళొచ్చు, వెకేషన్ వెళ్ళొచ్చు. వాళ్ళు బయట ఉన్నారనేసి వాళ్ళ ఎనర్జీ చెప్తా ఉంది. సో వాళ్ళు ఏదో ఒక లవర్స్ ఎనర్జీలో ఉన్నారు, అంటే చాలా ఎమోషనల్ గా, చాలా ప్రేమగా. మేబీ వాళ్ళకి అంటే కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది. వాళ్ళు ఏమైనా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళారా, లేదంటే వాళ్ళ థర్డ్ పార్టీతో కానీ వెళ్ళారా. సో ఇదంటే మనకి క్లారిటీ లేదు ఎవరని. ప్రస్తుతానికి వాళ్ళు ఒక లవింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఆ లవ్ అనేది మీ పట్ల లేదంటే థర్డ్ పార్టీ పట్ల అని మనకు తెలీదు. చాలా లవింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరినో ఒకరినైతే మిస్ అవుతున్నారు, చాలా తలుచుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళకి 2 ఉన్నారు వాళ్ళ లైఫ్లోని, 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఒకరి గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎవరైతే వాళ్ళకి దూరంగా ఉన్నారో వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్లస్ హర్మిట్ అంటే ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళ దైవ ధ్యానంలో, స్పిరిచువాలిటీలో ఉన్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళు దూరంగా ఉంటేనూ కూడా, ట్రావెలింగ్ చేస్తుంటేనూ కూడా వాళ్ళు తన దినచర్య ఏదుందో అది అయితే మానలేదు. వాళ్ళైతే
ఎక్కువగా ఎవరితోని కలవకుండా ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు తన సెల్ఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు, అంటే తన మీద తన ఫోకస్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఓకే, అంటే వాళ్ళకి తన ఆరోగ్యం పట్ల, తన వృత్తి పట్ల, తర్వాత తన బిజినెస్ పట్ల, సో వాళ్ళు తన పైన తను కాన్సన్ట్రేషన్ పెట్టారు. కానీ ఎవరో ఒకరైతే వాళ్ళ మనసులో చాలా హెవీగా ఉన్నారు ప్రస్తుతం ఎనర్జీ. ఓకే, అది లవర్స్ కార్డ్ అన్నమాట. సో చూద్దాము, లవర్స్ కార్డుని క్లారిఫై చేద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ఈ లవర్స్ కార్డు ఎందుకు వచ్చింది? ఈ లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ మాకు క్లారిఫై చేయండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు, ఏ ఎనర్జీలో ఉన్నారు, ఎందుకు లవర్స్ కార్డ్ అనేది వచ్చింది, క్లారిఫై చేయండి. ఓకే, డెత్. ఎవరిదో ఒక కనెక్షన్ అనేది డెడ్ అయిపోయిందండి. అది మీది అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు. ఎవరిదో ఒక కనెక్షన్ అనేది డెడ్ అయిపోయింది. ఆ డెడ్ అయిపోయిన కనెక్షన్ గురించి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది ఒక రీబర్త్ అనేది తీసుకుంటుంది, అంటే వాళ్ళ ఆలోచనల్లో మార్పు అయితే వస్తుంది. సో ఆ కనెక్షన్ డెడ్ అయిపోయింది, అది మీ కనెక్షనా మరి వేరే వాళ్ళ కనెక్షనా అనేది తెలీదు. కానీ ఎవరిదో ఒకరిది డెడ్ అయిపోయింది, ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అయిపోయింది అనుకునే ఆ కనెక్షన్ గురించి వీళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చాలా ప్రేమగా, అంటే వాళ్ళ మనసులో భావాలు అనేది మారుతున్నాయి, చాలా ఇమోషనల్ గా ఉన్నారు. సో రీబర్త్ అవుతుంది అనమాట, చేంజ్ అనేది వస్తుంది, వాళ్ళ ఆలోచనలో మార్పు అనేది వస్తుంది. సో అది మీరా లేకపోతే వేరే వాళ్ళ అనేది మీకే తెలియాలి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఇది ఎవరై ఉండొచ్చు, అది వాళ్ళ ఎక్స్ పార్ట్నరా లేదంటే మీరా? ఓకే, సరే ఇంకా చూద్దాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, డీప్ డార్క్ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడు పాజిటివ్ గా ఉండవండి, ఒక్కోసారి నెగిటివ్ గా కూడా ఉంటాయి. ఏది వస్తేనే కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, సరేనా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్ యొక్క వ్యక్తి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్ గురించి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? ఫైవ్ ఆఫ్ వాండ్స్, డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? చూడండి, కార్డ్స్ అనేవి బయటికే రావట్లేదు, ఎందుకంటే ఆ వ్యక్తికి చెప్పాలని ఇష్టం లేదు. ఎయిట్ ఆఫ్ వాండ్స్, నైన్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? మెయిన్ మనకి ఇక్కడ వచ్చే మెయిన్ ఎనర్జీ ఏంటంటే మీరంటే మీ వ్యక్తికి భయం అండి. ఇక్కడ కొంతమంది మీరు సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, సింగిల్ మదర్ అవ్వచ్చు, ప్లస్ మీకు డివోర్స్డ్ లేడీ కూడా అవ్వచ్చు, డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చు. అది లేడీయా జెంటా అనేది మీరు మీ పార్ట్నర్ బట్టి ఆధారపడి ఉంటుంది, అది మీరు కన్సిడర్ చేయండి. ఇక్కడ జెండర్ కి ప్రాముఖ్యత లేదు, అది ఎవరైనా కావచ్చు, అది లేడీ అయినా అవ్వచ్చు, జెంట్ అయినా అవ్వచ్చు. సో మీ వ్యక్తి మిమ్మల్ని ఒక డివోర్స్డ్ పర్సన్, ఒక సింగిల్ పేరెంట్, అది కాకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా అంటే ఇంకా తేడా వచ్చిందంటే మీరు వాళ్ళని ఇంకా క్షమించరనమాట. అంత స్టబర్న్ వ్యక్తి, ఎవరినైనా ఎలాంటి వాళ్ళనైనా కట్ చేసే అంత కఠినమైన మనిషి అనమాట. మీకు ఒకవేళ కోపం వచ్చిందా, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఏమైనా మోసం చేశారా, లేదంటే మీకేమైనా అన్యాయం చేశారా, మీరు వెంటనే ఆ వ్యక్తికి గుణపాఠం చెప్పి కట్ చేసేస్తారు మీ లైఫ్ లోంచి. సో మీకు చాలా మంది మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, చాలా మందిని. మీకు కొంచెం సోషల్ గా కూడా సొసైటీలో మీకు అంత ఫ్రెండ్స్ లేరు. ఓకే, ఈ వ్యక్తి అలా ఫీల్ అవుతున్నారు. నేను ఇది నిజమని నేను అంటలేదండి, అది మీ వ్యక్తి అలా ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం నేను చెప్తున్నాను. మీ వ్యక్తి అలా ఫీల్ అవుతున్నారంటే మీరు అందరితోని ఫైటింగ్ చేస్తారు, అందరితోని గొడవలు పెట్టుకుంటారు, మీకు ఎప్పుడు విరోధమే ఎక్కువ, కానీ అంటే ఎనిమీస్ ఎక్కువ, కానీ మీకు ఫ్రెండ్స్ తక్కువ, మీకు ఎనిమీస్ ఎక్కువ అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఓకే,
నచ్చిన విషయం ఏమంటే మీరు చాలా ఓపెన్ గా మాట్లాడతారు, చాలా ఫ్లర్ట్ చేస్తారు, రొమాంటిక్ గా మాట్లాడతారు. సో అది ఈ వ్యక్తికి ఇష్టం అనమాట. మీరు మాట్లాడే విధానము, మీ గొంతు, మీరు మాట్లాడే పద్ధతి, మీరు ఓపెన్ గా చెప్పే పద్ధతి ఈ వ్యక్తికి చాలా ఇష్టం అనమాట. చాలా అంటే ఒక రకమైన కిక్ వస్తుంది, ఒక రకమైన వాళ్ళకి మూడ్ వస్తుంది. అంటే మంచి మూడు, ఇక్కడ ఏమి నేను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు. సో వాళ్ళకి ఒక రకమైన మంచి మూడ్ వస్తుంది. సపోజ్ మీతో పొద్దున్నే మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఆ హ్యాపీనెస్ రోజంతా కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆ విధమైన మూడు నేను చెప్పేది. ఓకే, సో వాళ్ళకి మీతో మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మీతో గంటలు మాట్లాడడము, మీతో మాట్లాడే ప్రతి విషయాన్ని వాళ్ళు మళ్ళీ పదే తలుచుకుంటారు. ఓ నేను ఇలా మాట్లాడాను, నా వ్యక్తి ఇలా రెస్పాండ్ అయ్యారు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తలుచుకుంటారు అనమాట. కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రైడ్ ఈగో వల్ల వాళ్ళు మీకేది చెప్పలేకుండా అలాగా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఉంటే గనక ఈ వ్యక్తి మీకోసం అలాగ వెయిట్ చేస్తున్నారు. మీరు కాల్ గానీ టెక్స్ట్ గానీ చేస్తారని చెప్పేసి వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. చాలా ఓపిక్ గా, చాలా పేషెన్స్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్లే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఒక నిమిషం పట్టదు మీకు. ఒక కాల్ చేయాలన్నా, ఒక మెసేజ్ చేయాలన్నా ఒక నిమిషం, ఫ్యూ సెకండ్స్. కానీ వాళ్ళ ప్రైడ్, ఈగో వాళ్ళకి అడ్డం వస్తుంది. అందుకని వాళ్ళు చాలా స్ట్రిక్ట్ బౌండరీస్ పెట్టుకున్నారు. స్ట్రిక్ట్ బౌండరీస్ పెట్టుకొని దాని లోపలికి మీరు వెళ్ళలేకపోతున్నారు, అటు వాళ్ళు కూడా ఆ బౌండరీస్ దాటి రాలేకపోతున్నారు. ఓకే, సో ప్లస్ వాళ్ళకి మీతో ఏంటంటే మీకు చాలా ఈగో అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ అనమాట. సో నేనెందుకు వెళ్ళాలి, ఆ వ్యక్తే నా దగ్గరికి ఎందుకు రాకూడదు అంటే వాళ్ళకి అంత పొగర, అంత హెడ్ వెయిటా అన్నట్టుగా మీ వ్యక్తి ఫీలింగ్ అనమాట. వాళ్ళు ఓవరాల్ గా చెప్పాలంటే మీకు కొంచెం గర్వము, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం గడుసు, గయాళి, అందరితో ఫైటింగ్ చేస్తారు అనేసి వాళ్ళ ఉద్దేశం. ప్లస్ కానీ మీలో నచ్చే గుణాలు కూడా చాలా ఉన్నాయి ఆ వ్యక్తికి. మీరందరితోని ఒకవేళ ఏదైనా పార్టీకి వెళ్తే గనక మీరే చాలా అందరికీ అట్రాక్షన్ అనమాట. హ్యాపీగా మీరు అందరితోని పార్టీలో ఎంజాయ్ చేస్తారు. అంటే మీకు ఎలాగంటే ఫ్రెండ్స్ ఉండరు, కానీ అందరితోనే మీరు హ్యాపీగానే గడుపుతారు టైము. కానీ ఈ డే టు డే మీ ఆఫీస్లో అవ్వచ్చు, లేదంటే మీ స్కూలు కాలేజీలో అవ్వచ్చు, మీకు రోజు ఉండే క్లాస్మేట్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళతో అందరు ఎప్పుడు ఫైటింగ్లే అనమాట. వాళ్ళతో మీకు పడదు. కానీ ఏదైనా అప్పుడప్పుడు ఫంక్షన్కి, పార్టీకి వెళ్తే కనుక అక్కడ మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు కొంతమందికి మీకు పార్టీలో ఈ డాన్స్ చేయడం అని కానీ అలాగంతా ఇష్టం అనమాట. ఒకవేళ అంత్యాక్షరి ఆడడం కానీ, లేదంటే పాటలు పాడడం కానీ, డాన్స్ చేయడం కానీ, సో ఇవన్నీ మీకు ఇష్టము. సో మీరు ఎక్కువగా మీ జెండర్ వాళ్ళతోనే మీరు ఎక్కువ బాగుంటారనమాట. సపోజ్ మీరు ఫీమేల్ అయితే మీ లేడీస్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీరు మేల్ అయితే మీరు మేల్ వాళ్ళతో బాగుంటారు. సో అలాగా మిమ్మల్ని చూస్తారనమాట. అంటే మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు వాళ్ళు. మీ క్యారెక్టర్ గురించి ఏంటంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు మీ వాళ్ళతోనే మీరు ఉంటారు కానీ వేరే వాళ్ళతో మిస్బిహేవ్ చేయరు, మీకు లిమిట్స్ క్రాస్ చేయరు అనేది వాళ్ళ ఫీలింగ్. సో వాళ్ళకి మీ పైన మిమ్మల్ని అలా హ్యాపీగా చూడడం అంటే వాళ్ళకి చాలా ఇష్టము, వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో అలాగే వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ మీకు చెప్పనిది ఏంటంటే వాళ్ళకి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. మీలాంటి వ్యక్తి వాళ్ళకి మళ్ళా దొరకరు, మీ వంటి వ్యక్తి వాళ్ళకి మళ్ళా జీవితంలో పరిచయం అవ్వరు అనేసి వాళ్ళు మిమ్మల్ని చాలా ఒక హై వాల్యూలో చూస్తున్నారు. మీకోసం యాక్చువల్లీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో వాళ్ళు మీకోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ హెల్త్ పైన, వాళ్ళ బాడీ పైన, వాళ్ళు డయట్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు నచ్చిన విధంగా తనని తాను మార్చుకుంటున్నారు ఆ వ్యక్తి. ఒకవేళ మీరు చెప్పినట్టయితే నాకు ఇలాంటి వ్యక్తి అయితే ఇష్టము, అలాగుంటే ఇష్టము అని ఏదైనా మీరు చెప్పింటే గనక వాళ్ళు వాళ్ళపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది మీకు చెప్పలేదు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు జిమ్కి వెళ్ళటం కానీ, వాళ్ళు అవన్నీ
చేస్తున్నారు రోజు, అది మీకోసం అనమాట. కాకపోతే ఇంకొక సీక్రెట్ కూడా వాళ్ళు ఏం పెట్టారంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనమాట. సో మీరు అనుకొని ఉండొచ్చు దూరం నుంచి చూసి, ఈ వ్యక్తికి చాలా డబ్బు ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు, అసలు నాతో పనే లేదు, అది ఇది అనేసి మీరు అనుకుంటే కనుక అది తప్పు, పొరపాటు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి రావాల్సిన డబ్బు చేతికి అందలేదు, కొంతమందికి అయితే దివాళా తీసాయి బిజినెస్లు. వాళ్ళు ప్రస్తుతానికైతే చాలా కష్టంలో ఉన్నారు. ప్లస్ ఇంకొక డీప్ డార్క్ ఫీలింగ్ ఏంటంటే, మీరు వాళ్ళని ఏదో మాటలు అన్నారు, అనకూడని మాటలు, అది వాళ్ళు ఇంకా మర్చిపోలేదు, మనసులోనే పెట్టుకున్నారు. వాళ్ళు రోజు దాన్ని తలుచుకొని చాలా కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు. మీకు కోపం కూడా ఉంది మీ పట్ల, అది మీకు తెలీదు. అది మీకు వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. అందుకనే వాళ్ళు బౌండరీస్ పెట్టేశారు. మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వకుండా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వకుండా, సో దానికనేసి వాళ్ళు బౌండరీస్ అనేది పెట్టేసుకున్నారు క్లియర్గా. వాళ్ళు బౌండరీస్ పెట్టేసి, ఎందుకంటే వాళ్ళకి మీరు ఏదో ఒక మాటలు అన్నారు, అది వాళ్ళు చాలా హర్ట్ చేసింది, దానికి చాలా కోపంగా కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందాక వచ్చిన ఆ లవర్స్ కార్డు ప్లస్ ఇది ఏదైతే ఉందో ఆ డెత్ కార్డు కాంబినేషను, అది మీ గురించి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ మీ ఇద్దరిలో సపరేషన్ కనబడతా ఉంది. సో ఆ సపరేషన్, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అయితే గనక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన, అభిప్రాయం అనేది మారుతుంది. డెడ్ అయిపోయింది కనెక్షన్, ఇంకంతా అయిపోయింది అనుకున్న కనెక్షన్లో వాళ్ళు మళ్ళా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, వాళ్ళ ఆలోచనలు అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇంకా చూద్దాము అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ఇవి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్. కానీ వీళ్ళు ప్రస్తుతం ఈ క్షణంలో, ఈ నిమిషంలో ఏం ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నా రీడింగ్స్ అనేవన్నీ టైమ్లెస్ అండి. మీరు ఎప్పుడు చూసినా, మీరు 3 months తర్వాత చూసినా, 6 months తర్వాత చూసినా, 1 year తర్వాత చూసినా మీకు రెజినేట్ అవుతాయి. నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అనమాట. ఓకే, ఈ నిమిషంలో మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో ఆ క్షణంలో మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 10 of చరిష్మా. ఈ నిమిషంలో మా వ్యూవర్స్ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి. 5 of ఇంటెలిజెన్స్, క్వీన్ ఆఫ్ విజ్డమ్, క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ 2 సార్లు వచ్చింది. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద డెవిల్, 5 of విజ్డమ్. ఓకే, ఓవరాల్ ఎనర్జీ అయితే మీ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఎందుకంటే 5 of కప్స్ వచ్చింది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఓకేనా, సో ఇందాక మనకు వచ్చిన రాధాకృష్ణ లవర్స్ కార్డు ప్లస్ డెత్ కార్డు, అది మీ గురించే సూచిస్తుంది. ఓకేనా, సో మీ ఇప్పుడు ఏదైతే ఉందో, మీరు ఈ ఎడబాటు ఏదైతే ఉందో, మీ ఇద్దరు డిస్టెన్స్ ఏదైతే ఉందో, అది వాళ్ళని చాలా బాధ పెడుతుంది. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, చాలా బాధపడుతున్నారు. వాళ్ళు మాటి మాటికి రివైండ్ చేసుకుంటున్నారు, అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ అయింది, ఏ విషయంలో అయింది, ఎందుకు అలాగా అని చెప్పేసి మాటి మాటికి వాళ్ళు రివైండ్ చేసుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేనేం పొరపాటు చేశాను, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో, నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి వాళ్ళు మీ గురించి చాలా బాధపడుతున్నారు. వీళ్ళు ప్రస్తుతానికి ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారంటే, ఎటు కదలలేని పరిస్థితి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామంటే కూడా వాళ్ళు మూవ్ అవ్వలేని పరిస్థితి. మూవ్ ఆన్ అవుదామని ట్రై చేస్తున్నారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అనేది ఇప్పుడు మారుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మీ గురించి వాళ్ళకి ఇంతకు ముందు ఉండే అభిప్రాయం వేరు, ఇప్పుడు ఉండే అభిప్రాయం వేరు.
సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు మీరు ఈ వ్యక్తిని బాగా చేసి ఉండొచ్చు, వాళ్ళని వెంటపడి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, నువ్వు నాతోనే ఉండాలి, నన్ను వదలద్దు అని ఉండొచ్చు. సడన్ గా మీరు ఎప్పుడైతే ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లో వచ్చారో, సో మీ వ్యక్తికి ఒక మార్పు అనేది వచ్చింది. మీరంటే ఒక వాల్యూ పెరిగింది, ఒక రెస్పెక్ట్ పెరిగింది, ఒక ఇన్సెక్యూరిటీ కూడా పెరిగింది. మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానో అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారనమాట. ఆ భయంతో కూడిన బాధ, అందుకే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకు? మీతో వాళ్ళ ఒక ఫ్యూచర్ని ఊహించుకున్నారు. మిమ్మల్ని ఒక భర్తగా, మిమ్మల్ని ఒక భార్యగా, మీరు ఏ జెండర్ అయితే దానికి ఆపోజిట్ గా వాళ్ళు ఊహించుకున్నారు. మీతో కలిసి వాళ్ళు ఒక ఫ్యామిలీని ఊహించుకున్నారు, మీతో ఇల్లు కట్టుకున్నట్టు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్టు, మిమ్మల్ని బేసిక్ గా చెప్పాలంటే ఒక లైఫ్ పార్ట్నర్, ఒక భార్యగా, భర్తగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు అది కొంతమందికి మీరు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు, మీరు నిజంగానే వాళ్ళ భార్య భర్త అయి ఉండొచ్చు. మీరు మీ పార్ట్నర్ గురించి చూస్తున్నారు, మీ స్పౌస్ గురించి చూస్తున్నారు ఈ రీడింగ్. కాకపోతే మీ ఇద్దరికి మధ్య అయిన గొడవలు, ఆ మనస్పర్ధలు, నాస్టీ ఫైట్, ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఒక రకంగా ఏంటంటే, ఒకవైపు కోపం ఉంది ఈ వ్యక్తికి, ఒకవైపు భయం ఉంది, ఒకవైపు బాధ ఉంది, అన్ని మిక్స్డ్ నెగిటివ్ ఎమోషన్స్. ప్లస్ మీరు నేను చెప్పినట్టుగా మీరు ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు, కానీ మీలో ఒక నర్చరింగ్ కేరింగ్ పేరెంట్ కూడా ఉన్నారు, మదర్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఒక ప్రేమించే మనిషి, మిమ్మల్ని ఒక ఏమంటారంటే ఒక తల్లిలాగా, ఒక కేరింగ్ పర్సన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు ఊహిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. యాక్చువల్లీ మీ టచ్ మిస్ అవుతున్నారు. టచ్ అంటే ఇక్కడ రెండు విధాలుగా కూడా ఉన్నాయి. డెవిల్ కూడా ఉంది. వాళ్ళు ఫిజికల్ గా మిమ్మల్ని కోరుకుంటున్నారు, కానీ ఎప్పుడైనా మీరు ఒకవేళ వాళ్ళని తల నిమరడం కానీ, లేదంటే వీప్ మీద తట్టడం కానీ, లేదంటే మీరు హగ్ చేసుకోవడం కానీ, ఒక ఫ్రెండ్లీ హగ్, అలా చెడ్డగా కాదు, ఒక ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంటే కానీ వాళ్ళకి మళ్ళీ అదంతా కావాలి. మీరు వాళ్ళని ఒక మదర్ లాగా, ఒక పేరెంట్ లాగా వాళ్ళని దగ్గర తీసి బుజ్జగించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, బాధలో ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు. సో దానికి వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి. సో మీ నుంచి అది కోరుకుంటున్నారు, మీ నుంచి ఆ ప్రేమ అనేది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, మీరు ఎనర్జీస్ అంతా వెనక్కి తీసేసుకున్నారు. ఇంతవరకు వాళ్ళకి మీరు ఎంతో ప్రేమను పంపించేవారు, ఎనర్జెటిక్ గా మీరు కనెక్ట్ అయి ఉన్నారు. 5Dలోని మీరిద్దరూ కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఆ ఎనర్జీస్ అంతా వెనక్కి తీసేసుకున్నారు. అసలు మీ దగ్గర నుంచి ఏ సిగ్నల్ లేదు, ఏ లవ్ ఫీలింగ్స్ లేవు, ఏమీ లేవు వాళ్ళకి. సో ఇదంతా వాళ్ళు మిస్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక ఓన్లీ ఒక షార్ట్ టెంపర్డ్ పర్సన్ గా, ఒక ఏమంటారు కోపిష్టి లాగా, ఒక గొడవలు పెట్టుకునే మనిషిలాగా మారిపోయారు మీరు. ఫస్ట్ లో ఎంత ప్రేమగా ఉండేవారు ఈ వ్యక్తితో, మీరు ఎంత మంచి స్టేటస్లు పెట్టేవారు, ఫోటోలు పెట్టేవారు, మీరు అందంగా తయారయ్యేవారు, వాళ్ళు కలిసేవారు, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేవారు, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వ్యక్తికి. ఇప్పుడు అవేమి సడన్ గా మీరు ఆ ఎనర్జీస్ వెనక్కి తీసేసుకునేసరికి వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది బోత్ కోపము బాధ రెండు ఉన్నాయి వాళ్ళకి. సో ద డెవిల్ ఏంటంటే, వాళ్ళు ఈ క్షణంలో ఈ నిమిషంలో మిమ్మల్ని అసలు అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీ గురించి, ఓవర్ థింకింగ్ అనమాట. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, వాళ్ళకి భయము. మీరు వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారేమో, వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారేమో అని చెప్పేసి వాళ్ళకి భయం అనమాట, మీరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి. దీంతో ఒక టెన్షను, కోపము, బాధ, ఎడిక్షన్ కూడా ఉంది. మేబీ వాళ్ళు మాటికి మీరు ఆన్లైన్ ఉన్నారా లేదా అని చూడడము, మీ ఫేస్బుక్ స్టేటస్ చూడడము, లేదంటే వాట్సాప్ లో మీరు ఉన్నారా లేదా అని చూడటము. సో మీ పైన అయితే చాలా స్టాకింగ్ ఎనర్జీ అయితే ఉంది. మిమ్మల్ని తలుచుకున్న అసలు రాత్రి వేళ ఈ వ్యక్తికి నిద్ర కూడా ఉండట్లేదు అనమాట. అంత చాలా అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు. మీతో ఫిజికల్ కాంటాక్ట్ కావాలి వాళ్ళకి, మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నారు. ఒక డెవిల్ అనమాట, ఒక కోపం, అసూయ, ద్వేషం, జెలసీ, మిమ్మల్ని ఎలాగైనా పొందాలి.
అంతే, అది ఎలాగైనా అవ్వచ్చు. కానీ ఒక పంతం వచ్చేసింది అనమాట ఈ వ్యక్తికి. నన్నే కాదంటారా, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, ఎంత ధైర్యము, ఎంత నా వెంటపడి నన్ను ఒక డే అండ్ నైట్ నన్ను చేసిన వ్యక్తి ఇప్పుడు నన్ను అసలు కేర్ చేయకుండా నన్ను వదిలేస్తారా అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి తను మోసపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఇంతవరకు చూపించింది డ్రామా, యాక్షను, ఇప్పుడు సడన్ గా అంత ప్రేమించే వ్యక్తి అయితే ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా ఉంటున్నాడు అనేది వాళ్ళ ఫీలింగ్. సో దానివల్ల ఏంటంటే విపరీతంగా ఆలోచించి, కొంతమందికి అయితే మీ పార్ట్నర్ డ్రింకింగ్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా స్మోకింగ్ అని ఏదో ఎడిక్షన్స్ అనేవి ఉన్నాయి. కొంతమందికి ఈ వ్యక్తి ఎక్కువగా ఈ టారో రీడింగ్లు చూడటము, జాతకాలు చెప్పించుకోవడం, స్పెల్ వర్క్ చేయటము, వశీకరణాలు, ఇట్లా ఏవో మంత్రాలు అవి చేయటము, ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీకు ఎలాగైనా మీరు కావాలి, మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెనక్కి రావాలి. వాళ్ళు దానికి ఏమైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, కానీ మీరు వాళ్ళకి కావాలి. అందులో మళ్ళీ వాళ్ళ పరువు పోకూడదు, వాళ్ళ కిరీటం కింద పడకూడదు. వాళ్ళు అలాగే ఉండాలి, కానీ మీరు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. అది వాళ్ళ ఫీలింగ్. సో ఇది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి. హోప్ నేను క్లియర్గా చెప్పాను మీకు. ఇవి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.